నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూగుల్ టు ఎన్విడియా 15 టాప్ టెక్ సీఈఓలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను, ట్రంప్ కీలక ప్రకటన. క్వాడ్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటన. బీటెక్ విద్యార్థులకు 50 ఇండో-పసిఫిక్ స్కాలర్షిప్లు. లడ్డు ప్రసాదం కల్తీ, శ్రీవారి ఆలయంలో శాంతి హోమం. దాతలు దయతలిస్తే సీఎం బ్రేక్ఫాస్ట్. బీఆర్ఎస్ పథకానికి నయా పైసా విడుదల చేయని సర్కార్. నూట 56 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులు. గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్. భారత్ స్వర్ణ చరిత్ర. చెస్ ఒలింపియాడ్లో డబుల్ ధమాకా. ఫైనాన్షియల్ గోల్స్ సాకారం కావాలంటే ఈ అడ్డంకులను అధిగమించాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూయార్క్ లో జరిగిన భారత ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాజాగా టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ న్యూయార్క్ లోని ఓ హోటల్లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ సంతన్ నారాయణ్, ఎన్విడియా మరియు సీఈఓ జేన్సన్ హగ్ సహా 15 టాప్ టెక్ సీఈఓలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సీఈఓలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణలు సహా పలు అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి మాట్లాడినట్లు చెప్పారు. మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. तो ये दृश्य हम आपको दिखा रहे हैं. प्रधानमंत्री ने जो विभिन्न तकनीकी से जुड़ी हुई जो कंपनियां हैं और ख़ासकर एआई और सेमीकंडक्टर इस क्षेत्र से जुड़ी हुई जो कंपनियां हैं, क्वांटम कंप्यूटिंग से जुड़ी हुई जो कंपनियां हैं, उनके सीईओ यहाँ पर मौजूद हैं. ये दृश्य आप देख सकते हैं. और प्रधानमंत्री ने इस गोलमेज बैठक में हिस्सा लिया है. विभिन्न जो सीईओ हैं उन्होंने अपनी बात प्रधानमंत्री के सामने रखी है और प्रधानमंत्री ने काफ़ी गंभीरता से इन सभी मुख्य कार्यकारी अधिकारियों की बात यहाँ पर सुनी है. तो प्रधानमंत्री के अमेरिका दौरे की एक अहम कड़ी के रूप में इसको देखा जा सकता है. दूसरे दिन, अपने दौरे के दूसरे दिन प्रधानमंत्री ने शुरुआत की थी. भारतीय जो प्रवासी वहाँ पर रहते हैं, डायस्पोरा के लोग, उनको संबोधित करने के साथ और उसके बाद अब प्रधानमंत्री ने विभिन्न जो तकनीकी कंपनियां हैं उनके मुख्य कार्यकारी अधिकारियों के साथ एक गोलमेज बैठक में हिस्सा लिया है. वो दृश्य हम आपको दिखा रहे हैं.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార బోరు పెంచారు. ఇక ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలను చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో తాను గెలవకపోతే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇక నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మేం ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు, ఆలోచన లేదు. మేము తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఒకవేళ ఓడిపోతే 2028 ఎన్నికల్లో మేము బరిలోకి దిగను. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ట్రంప్ ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇక 2016 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యర్థి హిలరీ క్లింటన్ పై విజయం సాధించారు. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో జో బైడెన్ పై మరోసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవిచూశారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక నవంబర్ 5న అమెరికా 47వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ట్రంప్ కు డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి పోటీనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలా అదే పై చేయని అత్యధిక సర్వేలు అంచనా వేస్తున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలా హారిస్ దే పై చేయి కొనసాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్వాడ్ కూటమి భాగస్వామ్య దేశాలు తమ దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు, దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు అనుబంధం బలోపేతానికి అంకితమై పనిచేస్తున్నామని సాంకేతిక కితాబులిచ్చాయి. ఇక ఇందులో భాగంగా క్వాడ్ భాగస్వామ్యం దేశంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఇనిషియేటివ్ ప్రారంభించారు. ఇందో పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు $5 లక్షల క్వాడ్ స్కాలర్షిప్ ప్రకటించారు. భారత ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో 4 ఏళ్ల బీటెక్ కోర్సు పూర్తి చేసే ఇండో పసిఫిక్ ప్రాంత విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావేర్ రాష్ట్రంలోని తన సొంత నగరం వెల్మింగ్స్టన్ లో క్వాడ్ దేశాధినేతలకు ఆదివారం విందునిచ్చారు. ఇక ఈ విందు సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఇక 4వ క్వాడ్ సదస్సు సందర్భంగా భాగస్వామ్య దేశాల అధినేతలు సూత్రప్రాయంగా సమావేశం నిర్వహించారు. फ्री, ओपन, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता और साझा प्रतिबद्धता है. हमने मिलकर हेल्थ सिक्योरिटी, क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजीज, क्लाइमेट चेंज, कैपेसिटी बिल्डिंग जैसे क्षेत्रों में कई सकारात्मक और समावेशी इनिशिएटिव लिए हैं. हमारा मैसेज साफ है, क्वाड इज हियर टू स्टे, टू असिस्ट, टू पार्टनर एंड टू कॉम्प्लीमेंट. శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తోంది. పాత్ర శుద్ధి, ఇక యంత్ర శుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం కొనసాగుతుంది. దోష నివారణ ఆలయ యోగశాలలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై హోమం 10 గంటలకు ముగియనుంది. హోమంతో పాటు అన్ని పోటీల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు. వాస్తు యాగం అనంతరం లడ్డూ పోటీ ఇక విక్రయశాలలో వాస్తు శుద్ధి చేయనున్నారు. విమాన ప్రకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు కొనసాగుతుంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు యాగం నిర్వహిస్తున్నారు. ఇక ద్రవ్యశాల ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నారు చెప్పారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. ఇక కాగా లడ్డు పవిత్రత దోష పరిహారం కోసమే యాగం నిర్వహిస్తున్నామని అర్చకులు అన్నారు. సందేహాల నడుమ ముందుకు సాగలేమని, అందుకే శాంతి యాగం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు చెప్పారు.
ఏం చేయలేము. శ్రీవారి దేవాలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతోంది. దేవాలయంలో వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మీతో మాట్లాడుతున్నారు. వెంకటేశయ్య తిరుమల శ్రీవారాలయంలో ఇటీవల ఒక వారం రోజుల ముందు మనకి ద్రవ్యాలలో కల్తీ జరిగిందని పదార్థాలు తెలిసాయని తెలిసింది. ఆ యొక్క దోషాలన్నీ ఇటీవల తెలిసింది. దానికి ముందే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగింది అనేది తెలిసింది. కాబట్టి ఇటీవల జరిగిన దోషాలని కూడా దాని లోపలి ఇప్పుడు శాంతి హోమాన్ని విద్యారంగంలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పెంచేందుకు అపారమైన అనుభవంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నట్లు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన అనంతరెడ్డి విద్యారంగంలో అపారమైన అనుభవం సాధించిన తనకు నాణ్యత గల విద్యను అందించేలా కీలక మార్పులు తీసుకొస్తానన్నారు. చాలా ప్రాంతాల్లో విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా మానేరు విద్యా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. మా ట్రస్ట్ ఏదైతుందో 2 సంఘాలు ఏదైతుందో మాకు మొదటి ఒకటి ఉండేది. 2 సంఘాల మద్దతు నాకు ఉంది. 2 సంఘాల మద్దతు కూడగట్టుకొని నేను ఈ పోటీలో పొందుతున్నాను. వీటితో పాటు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా నాకు వాళ్ళ సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మనం 2 సంఘాల విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక సంఘం కనపడతా ఉంది, ఇంకో సంఘం బయట కూర్చున్నాను అక్కడ. 2 సంఘాలను తీసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీ తీసుకొని నా ప్రొఫైల్ ఇవ్వడానికి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎందుకంటే నేను బీజేపీ టికెట్ కోసం నేను ట్రై చేస్తా ఉన్నాను. పోయినప్పుడు మా 2 సంఘాలు కలిపి మీరు అనంతరెడ్డి గారికి మీకు టికెట్ ఇస్తే 200% గెలిపించుకొస్తాము అని వారికి చెప్పడం జరిగింది. ఎందుకు నేను బీజేపీ ఎందుకంటున్నా అనేది ప్రకారం ఒకసారి నాకు ఒక అనుభవం. పోయిన 2018లో సేమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, మేమంతా కేజీ టు పీజీ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డు పెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకులు కాల్చారు. అయితే ఆ ఇంట్లో ఉంటున్న మందీప్ గౌడ్ అనే యువకుడు ఇదేంటని అడిగితే అతనిపై దాడి చేశారు. ఇంతతో ఆగకుండా ఇంటిపైన ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట్ల దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిత్తనం అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. విద్యార్థుల్లో రక్తహీనతను రూపుమాపడం, పోషకాహారం అందించడమే లక్ష్యంగా నాడు తెచ్చిన ఈ పథకానికి 8 నెలలుగా రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో దాని లక్ష్యం నీరుగారింది. దీంతో బీఆర్ఎస్ సహా విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో అనివార్య పరిస్థితుల్లో పథకాన్ని మరో తీరుగా అమలు చేసేందుకు స్థిరపడింది. ఈ పథకాన్ని దాతల సహకారంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. పథకం పేరు మార్చి
కొత్త పథకంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రం అంతటా ఈ పథకాన్ని విస్తరించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి ఏటా 700 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిధులు ఇవ్వలేక దాతలు సిఎస్ఆర్ నిధుల్లో వేటలో పడింది. వాస్తవానికి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పాతది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని సర్కార్ నిలిపివేసింది. నయా పైసా విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలో 2023 అక్టోబర్ 6వ తేదీన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అప్పటి మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి పాఠశాలల్లో ప్రారంభించారు. ఇక 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చలే పథకాన్ని కేసీఆర్ సర్కార్ రూపకల్పన చేసింది. అయితే పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. మారేడుమిల్లి మండలం జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో గల్లంతైన విద్యార్థులు వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిలు ఆచూకీ లభ్యమైంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారు. 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరు తెలీదా? 20 ఏళ్ళ ఎవరు? ఏలూరా? ఒకరు మోల్స్ తిరుమల శ్రీవారి లడ్డు వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలని లేఖలో రాశారు. రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చి ఆరోపిస్తున్నారని, ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చుకుంటూ విధంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు బుద్ధి చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు, కంపెనీలు కోట్ చేస్తాయి, L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వాళ్ళు NABL నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి TTD బండిని ముందుకు పంపిస్తారు. జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో? ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి
గిన్నిస్ రికార్డ్ నేను ఊహించింది కాదు. డాన్స్ పై నాకున్న ఆసక్తి ఈ అవార్డును నాకు దక్కేలా చేసిందని భావిస్తున్నా. తొలి నాళ్ళలో నటన కంటే డాన్స్ ని ఎక్కువ ఇష్టపడేవాడిని. రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేస్తుండేవాడిని. ఎన్సీసీలో చేరాక కూడా భోజనం పూర్తయ్యాక ప్లేట్ తో డప్పు కొడుతూ స్టెప్పులు వేసేవాడిని. నటుడిగా తొలి అడుగులు పడుతున్న రోజుల్లో డాన్స్ చేస్తూ కాలు జారి కింద పడిపోయాను. అప్పుడు లొకేషన్ లో ఉన్న సావిత్రి, నరసింహారాజు, రోజా రమణి నన్ను చూసి అయ్యో అంటూ జాలి పడుతుంటే కింద పడ్డ నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డాన్స్ గా మార్చేసా. అప్పుడు అందరూ తెగమెచ్చుకున్నారు అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అగ్ర నటుడు చిరంజీవి ఆయన కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి వచ్చి చేరింది. ఇక చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ప్రముఖ నటుడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తన డాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనలోని డాన్స్ స్కిల్ తెలుసుకుని ప్రాణం ఖరీదులో ఇక నా కోసం ప్రత్యేకంగా డ్యూయట్ ని క్రియేట్ చేశారు క్రాంతి కుమార్. నా డాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారంట. అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేసేవారు. నా డాన్స్, నా పాటలు ఇవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ఖ్యాతిగాంచిన గిన్నిస్ రికార్డ్స్ లో నాకు చోటు దక్కడం భాగ్యంగా భావిస్తున్నా. ఒక్క ఫోన్ కాల్స్ తో ఆహ్వానించగానే నేను వేడుక విచ్చేసిన మిత్రుడు అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు అన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ మాట్లాడుతూ నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఈ వేడుకకు పిలిచినప్పుడు విజ్ఞప్తి కాదు, ఆర్డర్ చేయండి అని చెప్పాను. ఈ వేడుకలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రతి పాటను ఆస్వాదించి నర్తిస్తాయారన్న అందుకే ఈ గౌరవం అని కొనియాడారు. ఇంకా కె రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, ఏ కోదండరామరెడ్డి, బి గోపాల్ మరియు తమారెడ్డి భరద్వాజ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, గుణశేఖర్ మరియు బాబీ, జమ్నీ కిరణ్, మైత్రి, రవిశంకర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన ఎక్స్ ట్విట్టర్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న అగ్ర నటుడు చిరంజీవికి అభినందనలు తెలిపారు. అరంగేట్రం నుంచి ఆధిపత్యం వరకు చిరంజీవి గారి నట ప్రయాణం అపురూపమైనది. 1978లో ఇదే రోజున ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు తెరపై మెరిశారు. 46 ఏండ్ల అన్నిరత సాధ్యమైన ఆట ప్రస్థానంతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా గర్వించదగ్గ మహానటుడిగా గొప్ప స్టార్గా అవతరించిన ఆయనకు గిన్నిస్ రికార్డులో స్థానం దక్కడంతో అభిమాన లోకం పండుగ జరుపుకుంటోంది. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 డాన్స్ మూమెంట్లు, లెక్కలేని జ్ఞాపకాలు, కొన్ని కోట్ల మందిని 2-3 తరాలుగా మీరు స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. అభినయంతో నేటికి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. మీరు ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ కేటీఆర్ తన ఎక్స్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కొనియాడారు. ఇంకా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు. So I would like to invite Mr. Chiranjeevi to the centre of the stage to accept this prestigious Guinness World Records title. Wow, now is the moment we witness megastar Chiranjeevi Garu receive the Guinness World Record presentation for the most prolific actor and iconic dancer for over 24,000 moves. I request our guest of honor, Aamir Khan sir, to join hands along with Mr. Richard in receiving this. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్టు సరికొత్త చరిత్రను లెక్కించాయి. 2 విభాగాలను భారత అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేష్, ప్రజానంద, రమేష్ బాబు మరియు విదిత్ గుజరాతీతో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 3-5-0.5తో స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. యుఎస్ఏ, ఉజ్బెకిస్తాన్ 2-3 స్థానాల నుంచే. మహిళల విభాగంలో ద్రోణవల్లి, హారిక, వైశాలి, రమేష్ బాబు, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్ బృందం 3.5-0.5తో అజర్బైజాన్ చిత్తు చేసింది. కజకిస్తాన్, యుఏఈ రత్నం కాంస్యం గెలిచాయి. 97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలవడం
భారత్కు ఇదే ప్రథమం. మెయిన్స్ కేటగిరీలో 2014-2022 ఎడిషన్లో భారత్ కాంస్యం గెలుచుకోగా ఉమెన్స్ కేటగిరీలో 2022లో కాంస్యం దక్కడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన. ఒక చెస్ ఒలింపియాడ్లో ఈవెంట్లో ఒక దేశానికి ఓపెన్ ఉమెన్ 2 స్వర్ణాలు రావడంలో ఈ టోర్నీలో చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. సుమారు 190 దేశాలు పోటీపడ్డ చెస్ ఒలింపియాడ్లో భాగంగా భారత అపజయమే లేకుండా టైటిల్ను గెలిచింది. 11 రౌండ్ ఉండే ఈ టోర్నీలో భారత పురుషుల బృందం వరుసగా 8 రౌండ్లు గెలిచింది. 9వ రౌండ్ను ఉజ్బెకిస్తాన్ డ్రా చేసుకోగా 10వ రౌండ్లో టాప్ సీడ్ అమెరికాకు ఓడించింది. 11 రౌండ్లకు గాను భారత్ ఖాతాలో 21 పాయింట్లు, రౌండ్కు 2 దక్కడం విశేషం. మహిళల జట్టు వరుసగా 8 రౌండ్లు నెగ్గి 9వ రౌండ్స్ను డ్రా చేసుకుంది. తిరిగి 10-11 రౌండ్లలో పై చేయి సాధించింది. 11వ రౌండ్లలో అమ్మాయిలు 19 పాయింట్లు దక్కించుకున్నారు. అద్భుతమైన ఆట తీరుతో 45వ చెస్ ఒలింపియాడ్ను భారత్ కైవసం చేసుకుంది. సరికొత్త స్వర్ణ ఆదాయాన్ని లిఖించిన భారత్ పురుషుల మహిళల బృందానికి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరికి వారి వారి ఆర్థిక లక్ష్యాల సాధనకు నగదే ప్రధానం. కానీ ఆ నగదు పొదుపు విషయంలో అనేక అడ్డంకులు వస్తున్నాయి. అందుకే పట్టుదల, క్రమశిక్షణ, సరైన వ్యూహాలు ఉండాలి. అప్పుడే ఫైనాన్షియల్ గోల్స్ సాకారం కాగలవు. అసలు ఆర్థిక లక్ష్యాల సాధనను ఏవి పక్కదారి పట్టిస్తున్నాయో చూస్తే క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక లక్ష్యాల సాధన జటిలంగా మారుతుంది. ఇక అలాగే అనవసరపు టూర్లతోనూ లేనిపోని ఖర్చు ఇలాంటివన్నీ చాప కింద నీరులా మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయని మరవద్దు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆదాయాలను పెంచుకుంటూ పోవాలి. లేకపోతే మన సంపాదన పొదుపు పెరిగే ధరలు మింగేస్తాయి. అది పిల్లల చదువుకయ్యే ఖర్చులు కావచ్చు, లేదా మనం కావాలనుకునే ఇల్లు కావచ్చు, మరేదైనా కావచ్చు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలే. ముఖ్యంగా వైద్యవసరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. కాబట్టి అనుకోని ఆరోగ్య సమస్యలతో కూడిన ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి. ఇక ఇలాంటి ఆటంకమే పెట్టిన పెట్టుబడుల్లో రాబడులు తగ్గి అనుకున్న స్థాయిలో నగదును సమీకరణాలు కష్టమవుతాయి. కాబట్టి మన చేతిలో లేని వాటికి మనం ఏం చేయలేం. ఉన్న వాటికైనా జాగ్రత్తతో ముందుకెళ్తే అనుకున్నది సాధిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూగుల్ టు ఎన్విడియా 15 టాప్ టెక్ సీఈఓలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను, ట్రంప్ కీలక ప్రకటన. క్వాడ్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటన. బీటెక్ విద్యార్థులకు 50 ఇండోఫాస్ ఫిక్స్ స్కాలర్షిప్లు. లడ్డు ప్రసాదం కల్తీ, శ్రీవారి ఆలయంలో శాంతి హోమం. దాతలు దయతలిస్తే సీఎం బ్రేక్ఫాస్ట్. బీఆర్ఎస్ పథకానికి నయా పైసా విడుదల చేయని సర్కార్. నూట 56 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులు. గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్. భారత్ స్వర్ణ చరిత్ర. చెస్ ఒలింపియాడ్లో డబుల్ ధమాకా.
కమర్షియల్ గోల్స్ సాకారం కావాలంటే ఈ అడ్డంకులను అధిగమించాల్సిందే. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.